హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి ఎగ్ పొరటు అండి. అంటే ఇది ఎగ్ పొరటు మనం ఇలా బ్రేక్ చేసి చేస్తాము. ఇది మనం బాయిల్ చేసుకొని చేసుకుంటున్నామండి. చాలా ఫాస్ట్‌గా తొందరగా అయిపోతుందనమాట. మనం టైం లేదు అనుకున్నప్పుడు ఇది ఒక్క 5 మినిట్స్ లోనే అయిపోతుందనమాట. ఎగ్స్ బాయిల్ చేసుంటే. చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అండ్ ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. ముందుగా ఎగ్స్ అనేవి మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఎగ్స్ బాయిల్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఓన్లీ ఇక్కడ పెద్ద ఆనియన్ ఒక్కటే సింగిల్‌గా తీసుకున్నానండి. ఈ కర్రీ అనేది మనకి 3 మెంబర్స్‌కొస్తుందనమాట. ఒక్క ఆనియన్స్‌తోనే 3 మెంబర్స్‌కొస్తుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ పౌడరే మనకి గ్రేవీ లాగా ఉంటుంది. కొద్దిగా కలుపుకున్నా కానీ ఎక్కువ క్వాంటిటీ రైస్ అనేది మనకి కలుస్తుందనమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనిక్కడ చూయిస్తున్నాను కదా! మెజర్‌మెంట్స్ అనేవి. కారం వేశాను, ధనియాలు, కొబ్బరి, జీలకర్ర కూడా వేశానండి. ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. చూసారు గదా! ఇట్లా ఈ విధంగా పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇంకా స్పెషల్‌గా మనం కారం వేయట్లేదు. ఈ పౌడరే మనకి కర్రీకి సరిపోతుందనమాట. ఈ విధంగా మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోపు మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయండి. ఆనియన్స్ ఇలా డ్రైగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీకైతే మాడినయి అనుకోకండి. ఇలా డ్రైగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది ఈ పో కారం అనేది టేస్ట్ వస్తుందనమాట. ఇలా డ్రైగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ అట్లా ఎక్కువ టైం అయితే ఫ్రై చేయకండి. మనకి మాడిపోయినట్టు మసిలాగా వస్తదనమాట. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో ఆ కారంలోకి సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము కొద్దిగా రైస్ వేసుకున్నా గానీ చా చాలా రైస్‌కైతే సరిపోతుంది. ఈ కర్రీ చూడటానికి చాలా కొద్దిగే ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, 3 మెంబర్స్‌కైతే వస్తుందండి. ఇక్కడ నేను 2 ఎగ్సే యూజ్ చేశాను కర్రీ అనేది. 3 మెంబర్స్‌కైతే వస్తుంది. చూడండి, ఇలా ఒట్టిదైనా మనం తినేసేయొచ్చనమాట. కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రొసీజర్. మనకి వెజిటబుల్స్ ఏమీ అవైలబుల్ లేనప్పుడు ఇంట్లో ఇది చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది. లంచ్ బాక్సెస్‌లోకైనా గానీ బావుంటుందనమాట. టేస్టీ గూడా చూడండి కర్రీ అనేది నేను కొద్దిగా రైస్‌లోకి కలిపి చూపిస్తాను. చాలా పడుతుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు ఇది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ట్రై చేసి మీ కామెంట్ ఎలా వచ్చింది అనేది, ఇది ఎలా అనిపిస్తుంది వీడియో అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. థాంక్ యూ.